జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ కు సంబంధించి తుది నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. డివిజన్ల సంఖ్యను 300కు పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రస్తుతం ఉన్న 6 జోన్లకు 12, 30 ఉన్న సర్కిళ్లను 60కి పెంచుతున్నట్లు నోటిఫికేషన్లో తెలిపింది. జీహెచ్ఎంసీలో కొత్త జోన్లుగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ ఏర్పడ్డాయి. సర్కిల్ కార్యాలయాల్లో కొత్త జోన్ కార్యాలయాలు, వార్డు కార్యాలయాల్లో నూతన సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. డివిజన్ల డీలిమిటేషన్ కు సంబంధించి ఈ నెల 9న ప్రాథమిక నోటిఫికేషన్ వెలువడగా 10 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించారు. 6,000కు పైగా అభ్యంతరాలు రాగా సహేతుకమైన వాటిని పరిగణలోకి తీసుకుని తుది నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీలోని 12 జోన్లకు కమిషనర్లను నియమించింది ప్రభుత్వం. శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ గా హేమంత్ సమదేవరావు, కూకట్పల్లి జోనల్ కమిషనర్ గా అపూర్వ చౌహాన్, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ గా సందీప్ సుల్తానియా, చార్మినార్ జోనల్ కమిషనర్ గా ఎస్ శ్రీనివాసరెడ్డి, మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ గా సంచిత్ గంగ్వార్ నియమితులయ్యారు. మరోవైపు ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ గా హేమంత్ కేశవ్ పాటిల్, ఉప్పల్ జోనల్ కమిషనర్ గా రాధికా గుప్తా, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ గా రవికిరణ్, గోల్కొండ జోనల్ కమిషనర్ గా ముకుందరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ కు సంబంధించి తుది నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది. డివిజన్ల సంఖ్యను 300కు పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12కు, 30 ఉన్న సర్కిళ్లను 60కి పెంచుతున్నట్లు నోటిఫికేషన్లో తెలిపింది.